లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చు తీవ్ర ప్రమాదకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం నుంచి బుధవారం వరకు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో కార్చిచ్చులు తీవ్రంగా విస్తరిస్తాయన్న ఆందోళన నెలకొంది. ప్రస్తుతం లాస్ ఏంజలిస్ ను నామరూపాలు లేకుండా చేసిన పాలిసైడ్స్, ఈటన్ ఫైర్లతో పాటు మరో 2 కార్చిచ్చులు మండుతున్నాయి. దావాగ్ని కారణంగా 16 మంది మరణించగా 12,000కు పైగా నిర్మాణాలు బూడిదయ్యాయని కాలిఫోర్నియా ప్రభుత్వం ప్రకటించింది. 13 మంది గల్లంతయ్యారు. 35,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 22,600 ఎకరాలను దగ్ధం చేసిన పాలిసైడ్స్ ఫైర్ ను ఇప్పటి వరకు 11%, అల్టాడేనాలో 14,000 ఎకరాలను బూడిద చేసిన ఈటన్ ఫైర్ ను 15% మాత్రమే నియంత్రించగలిగారు. పాలిసైడ్స్ ఫైర్ ప్రస్తుతం బ్రైంట్ వుడ్ వైపు మళ్లింది. ఇక్కడి లిబ్రాన్ జేమ్స్, ఆర్నాల్డ్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసాలున్నాయి. ప్రస్తుతం లాస్ ఏంజలిస్ నగరంలో దాదాపు 57,000 ఇళ్లకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉండటంతో ఆయా ప్రాంతాలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.